ఈ కాలేజీలో ఉన్న లెక్చరర్స్ అందరికంటే మీరు చాలా అందంగా ఉంటారండి. మీ హెయిర్ స్టైల్ ధర్మేందర్ లాగుంటుంది. ఏరా, అసలు విషయం మీకు తెలియదు సార్, మన కాలేజ్ లో 90% అమ్మాయిలు మిమ్మల్ని లవ్ చేస్తున్నారు. కాకపోతే మీరు ఏమనుకుంటారో అని భయపడి మీ ముందుకు వచ్చి చెప్పలేకపోతున్నారు. మొదటి చూపులోనే మిమ్మల్ని ప్రేమించాలనుకున్నాను సార్, కానీ ఈ గణేష్ ఎదురుపడ్డాడు. అయినా ఇప్పటికీ నా మనసు మిమ్మల్ని ప్రేమించాలనుకుంటుంది సార్. అవును సార్. ఇప్పుడు మీరు చెప్పిందంతా వింటుంటే ఇదంతా నిజమే అనిపిస్తుంది. ఓ అందుక నేను కాలేజీలో అడుగు పెట్టగానే దొంగ చూపులు చూడటం, దూర దూరంగా వెళ్ళిపోవటం, దీనికి అంతటికీ కారణం ఇదన్నమాట. చూడండి, ఈ విషయం మన ప్రిన్సిపల్కి గాని, లెక్చరర్స్ గాని, మా ఆవిడకి గాని, ఆ పిల్లల తల్లిదండ్రులకు గాని తెలిసిందనుకోండి, నేను నలుగురిలో తలెత్తుకు తిరగలేను. అందుకని అందరికీ చెప్పండి. సరే సార్. నాపై ఆశలు పెట్టుకోవద్దని. సార్, మీరు కమల్ హాసన్ మన్మథవేల్ చూసారా? చూడలేదు. ఏ సతీ లీలావతి చూసారా? నాగేశ్వరరావు గారి బుద్ధిమంతుడు చూసారా? చూడలేదు. అవన్నీ వదిలేండి సార్. నటరత్న పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారే మళ్ళీ శ్రీకృష్ణుడు గెటప్ వేసుకుని స్వర్గం నుంచి డైరెక్ట్ గా మన కాలేజీ క్యాంపస్ లోకి అడుగు పెట్టినట్లుగా కనిపిస్తున్నారు సార్ మీరు. మీరు వెంటనే మీ స్టైల్ మార్చేయాలి. గెటప్ చేంజ్. yes ఓకే. అరే పంతులు, అబ్బాయి సార్ హెడ్లైన్స్ ఏమిటో? ఏముంది సార్, ఎయిర్పోర్ట్ లో ఆగి ఉన్న విమానాన్ని ఎవరు ఎత్తుకుపోయారట. వీళ్ళమ్మ కడుపులు మాడ ఆగి ఉన్న విమానాన్ని ఎత్తుకుపోయారంటే నా బండో లెక్క. అంతే కదండి. ఒరే గండం, నిన్ను ఒరేయ్, నీ మొహమ్మడ. ఇక్కడ సెటిల్ అయిపోయారు. ఒరే బొండం, ఏంటండి? ఓ బొండం కొట్టవే. సిటీలో దగులు బాజీ అసలు ఎక్కువయా. ఆయ్ బంగారం అంటే నా బండిని ఎత్తుకుపోయారు వీళ్ళ అమ్మ కడుపులు మాడ. ఆయ్ ఆ గడ్డం గారు దొరకాలి కానీ బొండం చెక్కినట్టు చెక్కేస్తారు వీడు అమ్మ కడుపు మాడ. ఆయ్ ఇంతకీ బొండం ఎంత? ఆయ్ పెద్దానికి ఆయన నీ శార్థం. ఇదిగో పుల్లగా తెచ్చింది. వాడు దొరకాలి గడ్డం. ఏంటి సార్ మొదలు చాటం కూర్చొని ఏదో తీవ్రంగా ఆలోచిస్తూ రాస్తున్నారు? అదే ఏం లేదు, మన కాలేజ్ డ్రీమ్ గర్ల్స్ రాసిన లవ్ లెటర్స్ కు లవ్లీగా జవాబు లెటర్ గా ట్రై చేస్తున్నాను. ఓహో,